రెండవ వల, రెండవ ఉచ్చు ఏంటనంటే జారత్వం చేసేటట్టుగా. చాలా భక్తిలో ఉన్నావేమో, దేవుని కొరకు సమర్పణతో ఉన్నావేమో, జాగ్రత్త జాగ్రత్త. సాతాను ఎంత కుయుక్తిపరుడనంటే బిలాము బాలాకుకు నేర్పించిన ఆ తంత్రాన్ని, మంత్రాన్ని నీ మీద కూడా ఉపయోగిస్తాడేమో, నీ మీద కూడా ఉపయోగిస్తాడు. చాలామంది యవనస్తులు ఒక్క మాటకు పడిపోతారండి. నేను ఎప్పటికీ ప్రేమ పెళ్ళిళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయను. గుడ్డితనంతో పోతారు అంతే. హల్లెలూయా హల్లెలూయా. మీరు ఎప్పుడైనా గమనించి చూసుకోండి, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఆ తర్వాత నిన్ను ఎరక్కపోయి చేసుకున్నాను కానీ నాకెంత కట్నం వచ్చినో తెలిసి అంటాడు ఏదో ఒక రోజు. అందుకే నేను ఎప్పటికీ మీ తల్లిదండ్రులకు అవకాశం ఇవ్వండి, స్తోత్రం చెప్పండి. ఎవరికి? తల్లిదండ్రులు ఎప్పుడైనా చూస్తూ పిల్లల్ని గోతులో తోసేస్తారా? నీకే ఏ దారిలో వెళ్తే మంచిదో తెలియక ఏ గోతులో దూకేస్తావో, ఏ నూతులో దూకేస్తావో అసలు నీకు తెలీదు. ఇంకొక వివాహాన్ని నేను అస్సలు ఎంకరేజ్ చేయను. దేవుని బిడ్డలు అన్యుల్ని చేసుకోవటానికి అస్సలు ఎంకరేజ్ చేయండి, స్తోత్రం చెప్పండి. చాలామంది తెలివైన వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే, మేము మార్చేసుకుంటాం. నేనేమంటానంటే, నువ్వు మారిపోకుండా ఉంటే గొప్ప సంగతే. నువ్వేమైపోకుండా ఉంటే మరి అంత బలం ఉందేంటి నీకు? అంత ప్రార్థన చేసేస్తావు నువ్వు? హల్లెలూయా. మేము ఒక్కొక్కరి కోసం 6-7 సంవత్సరాలు 7-7 సంవత్సరాలు తిరిగి చెప్పి ప్రార్థన చేస్తేనే కానీ సరైన మారు మనసులోనికి రావట్లేదు జనాలు. హల్లెలూయా. మరి నువ్వు ఎలా మార్చేస్తావు? ఉపవాసాలు ఉండి, జాగరణాలు చేసి, ఆల్ నైట్లు చేసి, రాత్రనక పగలనక దివారాత్రులు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చినా మేమే ఒక వ్యక్తి మారు మనసును పరిపూర్ణంగా చూడలేకపోతుంటే నీది అరాకొర్ర భక్తి. హల్లెలూయా.